అంత సీరియస్గా చూడకు, భయం వేస్తుంది. కొబ్బరి నీళ్ళు తాగుతావా? ఎండాకాలం కదా, కొంచెం చల్లబడతావు. బుద్ధి ఉందా మీకు? ఛాలెంజ్ చేయడానికి మీరేమైనా మెగాస్టార్ చిరంజీవి ఆనందన్న విచారం? చిరంజీవా? ఆయన ముందు నేనెంత? శ్రీరాముడి చేతిలో ఉడతంత. ഉടുത്തല്ല മിടുത്ത. നിങ്ങളോട് എവര് സംസാരിക്കാനാ പറഞ്ഞേ? మేము డిస్కస్ చేస్తున్నావు కదా. అది డిస్కషన్ కాదు, సౌండ్ పొల్యూషన్. ఇద్దరు కలిపి ఓవర్ అని ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. అందుకే నేను యాక్షన్ లో దిగాను. వన్ను వల్యూర్ యాక్షన్ హీరో. ఇప్పుడు చూడు మీ వల్ల ఏమైందో. ఏం కాదు, జాబ్ కొట్టి మీ నాన్న ముందు కాలు మీద కాలేసి కూర్చుంటాను. ఎలా అంటే నాకు ఇప్పుడు ఎవడో జాబ్ ఇవ్వడానని ఉద్దేశం. అవును. హలో, బిఎస్సి ఫైనాన్స్ ఇక్కడ. బయట లోన్స్ కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉందని జాబ్ మీద ఇంట్రెస్ట్ చూపించలా. మనం వస్తున్నామంటే కళ్ళకి అద్దుకొని తీసుకుంటారు. కళ్ళకి అద్దుకొని తీసుకోవడానికి నువ్వేమైనా చక్కెర పొంగల్ అనుకుంటున్నావా? జాబ్ ఎవరికి ఊరికి రాదు. మా ఆఫీస్కి ఒకసారి రండి, అప్పుడు అర్థం అవుతుంది ఎంతమంది జాబ్ కోసం తిరుగుతున్నామో ఏమో. ఎంతమంది ఉన్నా ఆ జాబ్ మంది అనుకుంటే మందైపోద్ది. అదెంగనే? చిన్నప్పుడు కుర్చీలాట్లో ఊరు మొత్తానికి నేనే ఫేమస్. కుర్చీలాట తెలీదా? రౌండ్గా కుర్చీలేస్తారు, చుట్టూ తిరగాలి. విజిలేసినట్టే ఆగి ఖాళీగా ఉన్న కుర్చీలో కూర్చుండిపోతాం కదా. ആ കുറിച്ചിൽ తీసుకొని నీ നെറ്റി మీద കൊട്ടു. ഞാൻ ഇത്ര സീരിയസ് ആയിട്ട് പറഞ്ഞാലും നിങ്ങൾ കോമഡി ആയിട്ട് എടുക്കൂ. നിങ്ങളോട് സംസാരിക്കുന്ന വേസ്റ്റാ. പോ. ఇదిగో అమ్ముకుంటి, 150 రూపాయలు బాటిల్ వేస్ట్ అయిపోతే తాగు. పోడ పొట్ట, ఎത്ര പറഞ്ഞാലും മനസ്സിലാവത്തില്ല. అర్థం కాలేదు కాబట్టి సరిపోయింది, లేకపోతే మళ్ళీ బాధపడాలి. ఇప్పుడు మన కార్పొరేట్ లెవెల్లో జాబ్ అంటే ఆవిడిస్తాడు. ఎప్పారావు తలుచుకుంటే కార్పొరేట్ జాబ్ అంటే కార్పొరేట్నే చేసేయగలను. చూడు తమ్ముడు, నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. నీకేం జాబ్ కావాలి, ఏ ప్యాకేజీలో కావాలి, ఏ కంపెనీలో కావాలి, నువ్వు జస్ట్ చెప్పు, నేను సెట్ చేస్తాను. అమ్మాయిలు బాగుండే కంపెనీలో చూడన్నా. అలాగనే చూద్దాం. బెంగళూరు అమ్మాయిలు కావాలా, ఢిల్లీ అమ్మాయిలు కావాలా? ఫారెన్ అమ్మాయిలు కూడా అప్పుడప్పుడు వచ్చే కంపెనీ ఏదైనా ఉంటే. తమ్ముడు చాయిస్ ఇంటర్నేషనల్ అన్నమాట. కానీ నేను ఫారెనే పంపిస్తే పోలా? నిజంగానా అన్నా? డబ్బులు పెట్టుకోవాలే కానీ నేను స్పేస్ స్టేషన్లో అయినా జాయిన్ చేసేయగలను. అక్కడ నేనేం చేయాలన్నా? అంతరిక్షంలో ఆటగాడని యూట్యూబ్ ఛానల్ పెట్టుకో, బోనస్గా ప్యాసివ్ ఇన్కమ్ కూడా వస్తుంది. సూపర్ అన్నా. ఒక 5 సెట్ చేయి, మంచి కంపెనీలో జాబ్ చూద్దాం. 5,000 అన్న, కొంచెం తగ్గదా? పైకి లేరా? సరే అన్న, 5,000 తీసుకో. ఏంటి తమాషాలా? 5,000కి ఎయిర్ కూలరే రావట్లేదు. ఏసీ కంపెనీలో నీకు జాబ్ కావాలి, అది ఫారెన్ అమ్మాయిలు ఉండే కంపెనీలో. ఎందుకన్నా అరుస్తున్నావు? ఇంకో 2,000 తీసుకో. జాబ్ చూడనంటే చూడనని చెప్పాలి కానీ ఇలా గుప్పగలు కొడతారేంటండి? వాసిందా అండి? వస్తుంది కదండి. ఈ మొహంతో ఎవరైనా అమ్మాయి చూస్తే ఏమనుకుంటుంది మీరే చెప్పండి. ఏమనుకుంటదండి? ఎవరన్నా నా అమ్మాయిని గోకితే చెప్పుచ్చు కొడిసింది అనుకుంటది. మరీ అంత దారుణంగా అనుకుంటారా అండి? అనుకుంటారు కదండి. అప్పారావు కన్సల్టెన్సీ అంట, కొండముచ్చు మొహం. అయినా మనం రివ్యూలు చూసి సినిమాకి వెళ్ళే టైప్ కాదు. అయినా మనకు వేరే గతే ఉంది, ఇది తప్ప ఎవడు తెలుసు. మే ఐ కమ్ ఇన్? నో. ముఖం చూసి మాట్లాడరా. మావా, ఆనందమా ఆశ్చర్యమా? ఆందోళన. ఎందుకురా? వడ్డీ కట్టడానికి డబ్బులు లేవు, అసలు ఇవ్వడానికి అసలు ఆప్షనే లేదు. ఈ టైంలో ఆందోళన కాక ఆనంద పుష్పాలు వస్తాయా? రావాలి, రాకపోతే రప్పిస్తాను. అంటే కష్టాల్లో ఉన్న రైతులకు రుణమాఫీ చేసినట్టు నా అప్పు వదిలేస్తావా? దాదాపుగా అలాంటిదే. మావా, నువ్వు దేవుడు మావా. నాకు జాబ్ కావాలి. నువ్వు దేవుడు కాదు. అయితే ఈ నెల వడ్డీ ఇవ్వు, నేను వెళ్తా. కూర్చో కూర్చో కూర్చో. మన క్వాలిఫికేషన్ ఏంటి మావా? బిఎస్సి ఫైనాన్స్. పాస్డ్ అవుట్ ఎప్పుడు? ఇప్పుడు అది ఎందుకులే. ఇన్నేళ్ళు జాబ్ చేయకుండా ఏం చేస్తున్నావు అంటే ఏం చెప్పాలి? జనాలకి ధర్మ వడ్డీకి డబ్బులు ఇస్తూ ప్రజాసేవ చేస్తున్నానని చెప్పు. నీకే లాంగ్వేజ్ వచ్చు మావా? తెలుగులో చాలా స్పష్టంగా రాయగలను, బాగా మాట్లాడగలను. మలయాళం కూడా ఈ మధ్యనే కొంచెం అలవాటు అవుతుంది, కానీ మలయాళం బూతులు మాత్రం ఇంకా నేర్చుకోలేదు. తెలుసుకో, అవి కూడా చాలా ఇంపార్టెంట్ కదా. అవునా? నేను అడిగేది కంప్యూటర్ లాంగ్వేజ్ ఏమొచ్చు అని. ముందు నువ్వు జాబ్ చూడరా, ఆ మిగతావన్నీ తర్వాత అలా నేర్పిస్తారు. ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది కదా. ట్రైనింగ్ ఇచ్చేదే కోర్స్ నేర్చుకున్న వాళ్ళకు మావా. ఇప్పుడు మళ్ళీ కోర్సులు అవి అంటే కదా, ఇవన్నీ మనతో అవేది కాదు కానీ లైట్ తీసుకో. సరే, అయితే నా వడ్డీ అసలు ఇచ్చేస్తే వెళ్ళిపోతాను.
సినిమాలో విలన్లా అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసినట్టు బ్లాక్మెయిల్ చేస్తున్నావు మామ. నాకు అర్జెంట్గా జాబ్ కావాలరా. ఇప్పటికిప్పుడు అంత అర్జెంటుగా జాబ్ ఎందుకంట? అమ్మాయిలకు పువ్వులు ఇచ్చి గోల్డ్ రింగులు ఇచ్చి లైన్లో పెట్టాలని చూశాను మామ. అప్పిచ్చి లైన్లో పెట్టాలని నిన్నే చూస్తున్నా మామ. నువ్వు గ్రేట్ అహే. డబ్బు ఇచ్చి లైన్లో పెట్టలేదురా, లైన్లో పెట్టే చిచి లవ్ చేసాక అప్పిచ్చాను. అక్కడ కూడా కన్ఫర్మేషన్ అయ్యాకే ఇచ్చావన్నమాట. ముందు నేను అడిగిన దానికి చెప్పరా, పని అవుద్దా అవదా? కష్టం మామ, నా ట్రయల్ నేను చేస్తాను, కొంచెం టైం ఇవ్వు. వారం రోజుల్లో అవ్వకపోతే నువ్వు కనబడవు, నీ కన్సల్టెన్సీ కనబడదు. మనలో మనకు వార్నింగ్లు ఎందుకులే మావా, చూస్తాను. ఒకసారి నీ రెజ్యూము సర్టిఫికెట్లు పంపించు. గుడ్ బాయ్. రేయ్, డబ్బులు ఎప్పుడు ఎత్తావరా? లేవన్నా నా కాడ. లేవంటే ఎలాగా? ఇవ్వాలి కదా. లేవంటే లేవంతే. రేయ్, ఏంట్రా ఎక్కువ వాగుతున్నావు? నువ్వు తీసుకున్న దానికేగా ఇమ్మంటుంది. వడ్డీ డబ్బులు ఇచ్చేసి ఇక్కడి నుంచి కదులు. అన్నా కొంచెం టైట్గా ఉందన్నా, అమ్మ హాస్పిటల్లో ఉంది, ఒక వారంలో సెట్ చేస్తానన్నా. ఇంకెన్ని వారాలరా? ప్రతి మంగళవారం నాకు మంగళం పాడేసి వెళ్ళిపోతున్నావు. నేను కాబట్టి ఇవన్నీ వినూరుకుంటున్నాను. ఈ విషయం కానీ సారంగ పని అన్నకు తెలిసిందనుకో, నీకు మామూలుగా ఉండదు. అదిగో సారంగ పని అన్న వస్తున్నాడు, అన్నతోనే చెప్పుకో. అన్నా అన్నా నువ్వే ఏదో ఒకటి మేనేజ్ చేయన్నా. అన్నా ఎరా డబ్బులు ఇవ్వట్లేదు వీడు? ఈడు ఎమోషనల్ డైలాగ్ చెప్పి డబ్బులు ఎగ్గొడదామని చూస్తున్నాడు అన్నా. ఏంట్రా? అన్నా అమ్మకి నిజంగానే హెల్త్ బాగోలేదన్నా, వారం నుంచి హాస్పిటల్లోనే ఉంది. నా జీతం మొత్తం ఆల్రెడీ అయిపోయినవి, ఇంకో వారం హాస్పిటల్లోనే ఉంచాలని చెప్పారు. నా దగ్గర అయితే డబ్బులేమి లేవన్నా. సరే ఇప్పుడు ఎంత కావాలి? ఒక 20 దాకా కావాలన్నా. 20? ఆగు ചേട്ടാ, നിന്റെ അമ്മ ഏത് ആശുപത്രിയിലാ അഡ്മിറ്റ് എന്ന് പറഞ്ഞേ? ആ, మీ అమ్మ ఏ హాస్పిటల్లో ఉన్నారు? యశోద హాస్పిటల్. ఎన్ని రోజుల నుంచి? ఒక వారం నుంచి. అడ్మిషన్ ఫామ్ ఉందా? అది హాస్పిటల్లో ఉంది. పద ചേട്ടാ, അവന്റെ അമ്മ പോയി കണ്ടിട്ട് വരാം. വാ. వెళ్దాం. మీరెందుకండి అక్కడికి? అమ్మ ఆరుടെ అమ్మేలం అమ్మయല്ലേ, అంతే కదా. అమ్మే కంటది మర్యాదయല്ലേ. అవునవును. వా ചേട്ടാ పో. ఇప్పుడు అమ్మ పడుకుని ఉంటుంది, ఈసారి ఎప్పుడైనా పల్లెడిచి పొడిക്കും. నిజంగానే మీ అమ్మ హాస్పిటల్ అడ్మిట్ అయి ఉందా? ఇంకోసారి అమ్మ పేరుతో అబద్ధాలందంటో నువ్వు ఉంటది హాస్పిటల్లో. అది బాసు, അവൻ പൈസ തരുന്നവന് പറഞ്ഞു വിടരുത് കേട്ടോ. అది പറഞ്ഞു వరదు కేటో. సరే వదనా. బా చేటా, పద. నాతో పెట్టుకుంటారా? యారా డబ్బులు ఎగ్గొడదామని చూస్తున్నావా? 1 వీక్ లో ఇచ్చేస్తానన్నా. సమయానికి వదిన వచ్చింది కాబట్టి సరిపోయింది. అన్నా లేకపోతే ఇచ్చేస్తానన్నా. మా అన్నను మోసం చేద్దామనే. అన్నా ఇచ్చేస్తానన్నా. ఎంత చేటా, వాడు అబద్ధం చెప్తున్నా అని ఆ మాత్రం తెలియట్లేదా? అన్ని తెలివితే అట్లుంటే నీకెందుకు ఒప్పిస్తాను? అబ్బా, అయినా ఎలా కనిపెట్టావే ఆడ అబద్ధం చెప్తున్నాడని? వాడి అమ్మ హాస్పిటల్ ఉన్న బాధ కంటే తనకి డబ్బుల మీద ఉన్న కాన్సన్ట్రేషన్ నేను చూసాను. అది నేను ఇంట్రోగేట్ చేశా. అమ్మ కుట్టి, నువ్వు మామూలు కుట్టివి కాదు. థ్యాంక్ యూ చేటా, కానీ ఇలాంటి వాడికి అప్పులు ఇవ్వకు చేటా. ఇంక అప్పులేమనిలే, మీ నాన్న చెప్పాడు కదా, రొటేషన్లో ఉన్న డబ్బులు వెనక్కి తెచ్చుకోవడమే. చేటా, నాకు ఒక సందేహం. లేట్ ఎందుకు అడుగు. నీకందా ఆస్తులేం లేవు కదా? ఊళ్ళో సొంత ఇల్లు తప్ప ఇంకేం లేదు. అప్పుడు ఇంత డబ్బులు ఎలా అప్పు ఇస్తున్నావు? ఓ, అప్పులు ఇస్తున్న డబ్బులన్నీ నాయ అనుకుంటున్నావా? కాదా? ఒక చోట నుంచి పెద్ద మొత్తంలో తక్కువ వడ్డీకి డబ్బులు తెచ్చుకుని ఇలా చిన్న చిన్న అప్పులు ఇస్తుంటాను. ఓ, అంటే నీ పైన ఇంకొక వ్యక్తి ఉన్నారని మాట. ఉన్నాళ్ళ మహానుభావుడు. చేటా చేటా, పండి అప్పు. నువ్వు ఆపడిగినా నేను ఆడి గురించి చెప్పను. అది కాదు చేటా, ఆవిడ పానీపూరి చేస్తున్నారు, వెళ్ళి తింటామా? నీ ఆకలికి ఆయుధ పూజ చేయాలి. ఇందాకే కదా ఏబీసీ జ్యూస్ అనేదో తాగావు. ദൃഷ്ടി വെക്കല് ചേട്ടാ. ചേട്ടൻ വരുന്നെങ്കിൽ വാ, അല്ലെങ്കിൽ ഞാൻ പോവാ. అలకలు మాత్రం వెంటనే వచ్చేస్తాయి. ఒలింపిక్స్లో అలకల పోటీలు పెడితే ఖచ్చితంగా ప్రైజ్ పట్టుకొచ్చేస్తావు నువ్వు. పదా. నువ్వు అలా అందంగా తింటుంటే లైఫ్ లాంగ్ చూస్తుండిపోతానంతే. చాలే కానీ నాకు ఇంకొక సందేహం. అడుగు. ఒక్కవేళ అప్పులు ఇవ్వడం ఆపేస్తే నీకు అప్పులిచ్చిన ఆయన ఊరుకుంటాడా? అమ్మదేనమ్మా, ఈ విషయంలో మర్చిపోయాను. అందుకే బుర్రవాడు. అది కూడా తినేస్తున్నావు కదా, అందుకే సరిగ్గా పని చేయట్లేదు. కులిపోయిన జోకులన్నీ వేస్తే ఉండవు.
పిలువన్నా. ముత్యమన్నా, ముత్యమన్నా. ఈయనేంటన్నా కూలోడ్లో ఉన్నాడు? నోర్మి, వీడు పెద్ద పొలిటీషియన్ బెనామీ, పైగా రౌడీ షీటర్ కూడా. ఏదైనా తేడా వచ్చిందనుకో. అమ్మో. ఏంటి పాణి ఇలా వచ్చావు? ఈ నెల వడ్డీ ఇచ్చేసావుగా. అంటే అన్నది చెప్పు పాణి. ఈ నెల నుంచి నేను రొటేషన్ ఆపేద్దాం అనుకుంటున్నాను అన్న. ఏదైనా జాబ్ చేసుకుందాం అనుకుంటున్నాను. జాబా? ఏం జాబు? ఏదో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేసుకుందాం అనుకుంటున్నాను అన్న. ఏంది పాణి కామెడీ చేస్తున్నావు? నిజమన్నా, నా గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ నాన్న జాబ్ చేస్తేనే పిల్లనిస్తా అన్నాడు. అందుకనే రొటేషన్ మనీ అంతా ఈ నెల వసూలు చేసేసి మానేద్దాం అనుకుంటున్నాను. నువ్వు రొటేషన్ ఆపడానికి లేదు పాణి, అది నేను చెప్పినప్పుడే ఆపాలి. అదేంటన్నా? ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు సార్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. 1,00,000 దొరికినా బొక్కలేద్దామని చదువుతున్నారు. నువ్వు ఒకేసారి వచ్చి 50 లక్షలు ఇద్దామంటే ఎక్కడెట్టుకోవాలి? నేనైతే ఫిక్స్ అయ్యానన్నా ఆపేద్దామని. అవునా? సరే ఆపే. నువ్వు రొటేషన్ ఆపేస్తే నీ లైఫ్ రొటేషన్ ఆగిపోద్ది. చూసుకో మరి. పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావు, తోడుగా ఒక అమ్మాయి ఉంటుంది. పోనీ ఊరు వెళ్ళిపోతావా? మేము అక్కడికి రాలేమా? అన్నా, అది కరెక్ట్ పద్ధతి కాదన్నా. ఇదే కరెక్ట్ పద్ధతి పాణి. డబ్బు తిరగడం ఆగిపోతే నీ లైఫే కాదు, నీ చుట్టూ ఉన్న వాళ్ళ లైఫ్లో ఎవరిదైనా ఎప్పుడైనా ఆగిపోవచ్చు. జాగ్రత్త మరి. ఈసారి గట్టిగా ఒక డెసిషన్ తీసుకున్నానండి. డబ్బులు కూడా బాగానే సేవ్ చేశాను. ఎందుకో తెలుసా? అమ్ముకుట్టికి ఫ్లాట్ గిఫ్ట్గా ఇద్దాం అనుకుంటున్నాను. అందుకే హైదరాబాద్లో ఉన్న పోచారంలో ఏఎస్బిఎల్ స్ప్రింగ్స్లో 2 BHK ఫ్లాట్ చూశాను. లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ, పీస్ఫుల్ సరౌండింగ్స్, 63 లక్షల రూపాయలకే వచ్చేస్తున్నాయి విత్ ఇన్క్లూజివ్గా. ఇంత మంచి ఆఫర్ ఏప్రిల్ 30 వరకు మాత్రమే ఉంది. ఇంకా 30 ఫ్లాట్స్ మాత్రమే మిగిలి ఉన్నాయి. త్వరగా ఈరోజే సైట్ విజిట్ చేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.